హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 8 14 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మనకు 8 సీజన్స్ కంప్లీట్ అయినాయి. అయితే మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ రీయూనియన్ అని కండక్ట్ చేస్తున్నారు. అన్ని ఫస్ట్ నుంచి 8 వరకు అందరు వస్తున్నారు అనమాట. అయితే మనకి ఫిబ్రవరి 14th నాడు బిగ్ బాస్ రీయూనియన్ అని ప్రోగ్రామ్ అయితే మనకి ఫిబ్రవరి 14th నాడు అయితే రాబోతుంది. అయితే బిగ్ బాస్ తర్వాత రీయూనియన్ అరేంజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా లవ్ బ్రేకప్స్ గొడవలు అవన్నీ ఉంటుంది. అయితే బయటకు వచ్చినాక వీళ్ళందరూ ఎలా ఉంటారు అనేది అందుకనే వీళ్ళందరినీ రీయూనియన్ అయితే చేశారు. అయితే బేబక్కకి సోనియాతో గొడవ ఉండే కుక్కర్ విజిల్ బంద్ చేయలేదు, కానీ సోనియా అయితే బేబక్కని పిలిచింది మ్యారేజ్కి. అయితే బేబక్క అయితే మ్యారేజ్కి వెళ్ళింది. సో వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటారు. తర్వాత మనకి గౌతమ్ ఇంకా యష్మికి అయితే ఇన్స్టాగ్రామ్లో పెద్ద గొడవే జరిగింది. గౌతమ్ యష్మిని రాధిక అంటే గౌతమ్ మీరు నా దృష్టిలో జోకర్స్ అని అన్నారు. చూడాలి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారో లేదో. తర్వాత మనకి నాగమణి కంట ఫొటోస్ పెట్టాడు. అందరితో చిల్ అవుతున్న, అందరితో షేక్ హ్యాండ్ తీసుకున్న ఫొటోస్ అయితే పెట్టారు. అందరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ ఇచ్చారు. యష్మి మేకప్ చేస్తున్న వీడియో అప్లోడ్ చేసింది. నిఖిల్ గుడ్ మార్నింగ్ అని ట్యాగ్ చేసి బిగ్ బాస్ 8 టుడే అని పెట్టాడు. బేబక్క షూటింగ్లో గంగావతో వీడియో పెట్టింది. ట్రాఫిక్లో తను ఇరుక్కపోయిన వీడియో కూడా పెట్టింది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ రీయూనియన్కి పోతున్నా ట్రాఫిక్లో నేను ఇరుక్కపోయినా అని వీడియో పెట్టింది. అండ్ నైనిక కూడా మేకప్ వీడియో పెట్టింది. నాగమణి కంట చిల్ అవుతున్న ఫొటోస్ అయితే పెట్టాడు. పృథ్వీరాజ్ కమింగ్, స్టే కనెక్టెడ్, నేను వస్తున్నా అని అయితే పృథ్వీరాజ్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాడు. బిగ్ బాస్ విష్ణుప్రియ గుడ్ మార్నింగ్ అని అందరికీ అని ఒక ఫోటో అప్లోడ్ చేసింది. తర్వాత నైని పావని మేకప్ వీడియో పెట్టింది. తను గొంతు పాడైందట, తనకు నేను అలా ఎట్లా మాట్లాడతా, కొంచెం తక్కువ మాట్లాడాలి అని అది ఇదని నైని పావని అయితే వీడియో పెట్టింది. అయితే సీత, విష్ణుప్రియ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండగా చాలా క్లోజ్ ఉండే, వాళ్ళకి చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ముగ్గురు కలిసి ఫొటోస్ అయితే అప్లోడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ క్యూట్ పేర్ లాగా. నాగమణి కంట అయితే అందరితో షేక్ హ్యాండ్ తీసుకుంటున్నా, ఇట్లా రోహిణి, అవినాష్, సీత, ఆదిత్య ఓం గారు కూడా తన ఫోటో పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో, ఇట్లా బిగ్ బాస్ రీయూనియన్కి పోతున్నా అని. అయితే అందరైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో అయితే అప్లోడ్ చేశారు. యాక్చువల్లీ నిన్ననే పెట్టాడు నిఖిల్ బిగ్ బాస్ 8 రీయూనియన్ అని. ఆ రీయూనియన్లో అయితే అందరు కంటెస్టెంట్స్ పాతోళ్ళ నుంచి కొత్తోళ్ళ వరకు అందరు వచ్చారు. అయితే హరితేజ ఫైనల్కి కూడా రాలేదు, ఇప్పుడు రీయూనియన్ పార్టీలో కూడా రాలేదు. అయితే హరితేజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ నడుస్తుంది. తన ఇన్స్టాగ్రామ్లో హరితేజ హల్దీ ఫొటోసు ఇంకా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫొటోస్ అప్లోడ్ చేసింది. కాబట్టి అయితే హరితేజ రాలేకపోయింది. ఇక హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్కి గొడవలే జరిగాయి. మరి చూడాలి ఇప్పుడు బయటకు వచ్చినాక వీళ్ళు రీయూనియన్లో హాయ్ బాయ్ అనుకుంటారా, మాట్లాడతారా చూడాలి. మెహబూబ్ ఇంకా నబీల్ కూడా వచ్చాడు. నబీల్ అయితే తన గర్ల్ ఫ్రెండ్తోని మెహబూబ్ దిల్సే సాంగ్కి అయితే డాన్స్ చేశాడు. మెహబూబ్ ఈ రీసెంట్లీ ఒక కవర్ సాంగ్ శ్రీ సత్యతో రిలీజ్ చేశాడు. చాలా పాపులర్గా మంచి వ్యూస్ వస్తున్నాయి. దానికి ప్యారిస్లో షూటింగ్ చేశాడనమాట. అయితే సీత నిఖిల్ని సీత అయితే నువ్వు గర్ల్స్ని వాడుకుంటున్నావు అని అయితే ఇది చేసింది. చూడాలి సీత నిఖిల్ మాట్లాడుకుంటారు. బయటకు వచ్చినాక కూడా వాళ్ళు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కలిసి మాట్లాడుకున్నట్టయితే పిక్స్ ఎక్కడ లేవు. వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో చూడాలి. తర్వాత సోనియా పృథ్వీ అండ్ నిఖిల్తోని మంచిగానే ఉండేది బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళిద్దరు మంచిగా క్లోజ్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళా బయటకు వచ్చిన సోనియా బయటకు వచ్చి నిఖిల్ అయితే నామినేట్ చేసిందో తర్వాత ఇప్పుడు నిఖిల్ని పిలిచింది సోనియా మ్యారేజ్, కానీ ప్రోటోకాల్ ప్రాబ్లం వల్ల అయితే నిఖిల్ మ్యారేజ్కి పోలేకపోయాడు. ఇప్పుడు మనకి వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు గొడవల్ని క్యారీ చేస్తారా, లేకపోతే బయటకు వచ్చినాక అవన్నీ మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఉంటారా చూడాలి. అదైతే ఫిబ్రవరి 14th స్టార్ మాలో ప్రోగ్రామ్ అయితే టెలికాస్ట్ కాబోతుంది. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఆ ప్రోగ్రామ్ కొరకు. అయితే సీత ఇంకా విష్ణుప్రియ వీళ్ళందరికీ చాలా క్లోజ్ బాండింగ్ ఉండే. విష్ణుప్రియ పృథ్వీ వాళ్ళిద్దరూ లవ్ ట్రాక్ నడిపించారు, కానీ బయటకు వచ్చినాక సింపుల్గా వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పేసింది. చూడాలి విష్ణుప్రియ పృథ్వీ బాండింగ్ ఎలా ఉంటుంది ఈడ.
మనకి మేజర్గా యష్మి అండ్ గౌతమ్. అయితే యష్మి అండ్ గౌతమ్ హాయ్ అని చెప్పుకున్నారని అయితే తెలుస్తుంది. వాళ్ళు ఏదో సెకండ్ ఇచ్చిన ఫోటో పెట్టారు. తర్వాత పృథ్వీరాజ్, పృథ్వీ ఏం అప్డేట్స్ ఏం లేవు. తను కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే నేను వెళ్తున్నా BB8 అని అయితే అప్డేట్ చేశాడు. వీళ్ళందరూ అయితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తున్నారు. ఒకళ్ళు బేబక్క అయితే గంగావతితో చిల్ అవుతున్న వీడియో అప్లోడ్ చేసింది బేబక్క తన ఇన్స్టాగ్రామ్లో. అయితే వీళ్ళందరూ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా రోహిణి, అవినాష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. నిఖిల్, పృథ్వీ, మణికంఠ, ఆదిత్యోము వీళ్ళందరూ కూడా మంచిగా సరదాగా టైం స్పెండ్ చేశారు ఒకరితోనొకరు.